ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి పటంచెరు నియోజకవర్గ పరిధిలోని పాషా మైలారం ప్రాంతంలోని పారిశ్రామికవాడలో సికాచి అనే ఒక కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈరోజు ఉదయం మొదటి షిఫ్ట్ డ్యూటీ పూర్తవుతున్న దశలో, జనరల్ షిఫ్ట్ ప్రారంభమవుతున్న దశలో ఈ పరిశ్రమలో పెద్ద ఎత్తున ప్రమాదం సంభవించి అందులో ఉన్నటువంటి రియాక్టర్లు ఒక్కసారిగా పేలుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. అట్లాగే అగ్ని ప్రమాదం కూడా పెద్ద ఎత్తున సంభవించింది. ఈ ప్రమాదంలో భారీ ఎత్తున ప్రాణనష్టం సంభవించినట్టుగా ముందుగా భావిస్తూ ఉన్నారు. మరోవైపు అటు పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, జిల్లాకు సంబంధించిన కలెక్టరు వీళ్ళంతా కలిసి అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ అయితే చేపడుతూ ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. అసలు ప్రమాదానికి కారణాలనే విషయాల మీద ఇంకా అర్థం కానటువంటి పరిస్థితి. ఆ పరిశ్రమలో మొదటి 2 షిఫ్ట్ కలిసి సుమారు 100-150 మంది వరకు కార్మికులు ఉంటారని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున ప్రమాదం సంభవించి ఉంటుందనే భావన అయితే కలుగుతుంది. ఈ సంఘటన విషయం తెలుసుకున్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు పరిశ్రమకు వద్దకు వచ్చి అక్కడ పరిస్థితిని పరిశీలించారు, అధికారులతో మాట్లాడారు. వెంటనే రెస్క్యూ ఆపరేషన్స్ తొందరగా చేపట్టాలని, అందులో ఉన్నటువంటి కార్మికులు వాళ్ళందరినీ కూడా రక్షించేందుకు ప్రయత్నాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా అధికారులను హరీష్ రావు ఆదేశించారు. అట్లాగే ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాధితులను ఆయన పరామర్శించి వాళ్లకు పూర్తి స్థాయిలో చికిత్స అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. అట్లాగే ప్రభుత్వం కూడా దీనిపై ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకొని అందులో ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని, ప్రాణ నష్టం ఎక్కువగా సంభవించకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి హరీష్ రావు ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. ఇక ఇటు గుమ్మడిదల ప్రాంతంలోని డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. నల్లవెల్లి ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు, 13 గ్రామాలకు సంబంధించిన గుమ్మడిదల మండలానికి సంబంధించిన ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు 146 రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. డంప్ యార్డును ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఏర్పాటు చేయవద్దని చెప్పి నల్లవెల్లి ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఆందోళన చేస్తున్నారు, రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి తక్షణమే ఇచ్చినటువంటి జీవోను రద్దు చేయాలని చెప్పి వాళ్ళంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని సెంట్రల్ బ్యాంకులో రాత్రి చోరీకి యత్నం జరిగింది. దుండగులు, దొంగలు కలిసి ఆ బ్యాంకుకి కన్నం కొట్టి అందులోకి ప్రవేశించి దొంగతనం చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ సైరన్లు మోగడంతో పోలీసులు అప్రమత్తమై అక్కడికి పోలీసులు చేరుకున్న నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి దొంగలంతా కూడా పారిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. వారి కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా అక్కడికి వచ్చిన దొంగలు ఎంతమంది, ఎక్కడి నుంచి వచ్చారనే విషయాల మీద వాళ్ళు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆ ప్రాంతంలో ముఖ్యంగా రామాయంపేట, వెల్దుర్తి తదితర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్యనే అక్కడ ఏటీఎం దొంగతనం కూడా ప్రయత్నం కూడా జరిగింది. మరోవైపు బ్యాంకులలో కూడా దొంగతనానికి పాల్పడడం పట్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుని దొంగల్ని పట్టుకోవడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలు కోరుతూ ఉన్నారు.